అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని బతుకమ్మ కుంటను కమిషనర్ రంగనాథ్ ఈరోజు సందర్శించారు. మహిళలు బతుకమ్మ ఆడుకునేలా కుంటను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే 5 ఎకరాలు ఉన్న బతుకమ్మ కుంట ఆక్రమణలకు గురై 2 ఎకరాలు మిగిలిందని చెప్పారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను పరిరక్షించాలని ఆయనకు చెప్పారు. ఆక్రమణలో ఉన్న ఇండ్లకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం పుంతను పరిరక్షించి వచ్చే దసరా నాటికి మహిళలు బతుకమ్మ ఆడేలా చర్యలు తీసుకోవాలని రంగనాథ్ను కోరారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ మొదట బతుకమ్మ కుంట స్థలాన్ని సర్వే చేయించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంత చెరువు అప్పుడు అంత చెప్పి అడగాలి అంతే. మనకి వేరే 5 ఎకరాలు కాకపోతే చేసుకొని ఇల్లు కూడా సీజ్ చేశారు సార్. కలెక్టర్ ఎంఆర్ఓ గారికి ఖాళీ ఆల్రెడీ పిల్లర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కొట్టేసేస్తే అయిపోతుంది. అంతా చెరువులు వస్తుంది అట్టలేదు. ప్లాట్స్కి వచ్చి డ్రమ్లలో బతుకమ్మ వేస్తున్నారు కనుక ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చిండ్రు. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ దాని మీద ఆయన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది మొత్తం 5-6 ఎకరాలు ఉండే రాను అట్లీస్ట్ బతుకమ్మ ఆడేటందుకు చెరువులో నీళ్లు ఉండేటందుకు ట్రై చేయమంటున్నాం. తప్పున ఏదన్నా కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు. ఎవరికన్నా ఎంకరేజ్మెంట్ అయితే వాళ్లకు 2 బెడ్రూమ్ ఇప్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి చెప్తా అన్యాయం జరగకుండా. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు, అంత గరీబోళ్ళే ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఇదొకటి. అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గత ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చారు, జ్యోతిరావు పూలేకి దండేశారు, అది చేస్తారు అక్క. అది కూడా మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండే, ఆయననే సరెండర్ చేసిండు. దాని తర్వాత నేను పెట్రోల్ బంకులకు అమ్మినా దానికి అమ్మినా అని ఊరికేదైనా కేసులు పెట్టి పెండింగ్ చేస్తున్నాను. అది అయితే ఇది స్లమ్ ఏరియా, బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉంటారు. కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా బర్త్డే అనుకో పెళ్లిళ్ళు అనుకో ఎవడన్నా పోతే ఇవాళ రేపు ఏ మ్యారేజ్ హాల్కి పోయినా మినిమం 50,000 1,00,000 ఏడికెళ్ళి చేస్తారు. అదొక లైబ్రరీ. ఉస్మానియా యూనివర్సిటీ కూడా దగ్గర ఉంది కాబట్టి బీసీ ఎస్సీలు కూడా చదువుకోవడానికి, మైనార్టీ చదువుకోవడానికి, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన పేరు మీద ఆడిటోరియం అని నేను అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఈ 2 ఇష్యూస్ మాది ఎన్నికల ముందు మన రోహిన్ రెడ్డి నిలబడ్డప్పుడు ఈ 2టికి నేను అష్యూరెన్స్ ఇచ్చిన. ఈ 2 కూడా తప్పనిసరిగా చేస్తే ప్రజలలో అభిమానం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తుండో మరి మా ప్రాంతంలో కూడా ఈ 2 కూడా న్యాయమైన కేసులు. ఎక్సెస్ ల్యాండ్, అదే విధంగా బతుకమ్మ కుంట కూడా రిక్వెస్ట్ చేసినాను రంగనాథ్ గారిని. ఈసారి బతుకమ్మ వస్తుంది, అట్లీస్ట్ బతుకమ్మ వేసేటందుకన్నా ఏది అవకాశం ఇస్తే నీళ్లు నింపితే అట్లా ఇస్తారు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నా, ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ లోపలన్నా ఆయన తప్పనిసరిగా బతుకమ్మ కుంట ఇది గూగుల్లో కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోర్టుకు పోయిందో కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. దిస్ ఇస్ ఏది ఇది కుంటనే అని ఇచ్చింది, బతుకమ్మ కుంటనే ఇచ్చింది ఏది గూగుల్లో. దాన్ని కాపాడడానికి మా ముఖ్యంగా
ముఖ్యమంత్రి గారు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేస్తుండే, అదే రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచన చేసి ఈ రెండు కార్యక్రమాలు చేస్తే ప్రజలలో మహిళలలో కానీ పేదవానికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కడితే చిరస్థాయిగా ఆయన పేరుంటది, పేద ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అది 2 ఎకరాల కాడికి వచ్చిందట. ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఆ ఎంక్రోచ్మెంట్ కూడా తీసి వాళ్లకు ఏదన్నా నడుమ ఇన్ బిట్వీన్ వస్తే వాళ్ళని కూడా తీసేసిన వాళ్ళని ఊరికే పోనీయము. వాళ్ళకు 2 బెడ్రూమ్ కూడా ఇప్పించడానికి సాయి శక్తులు కృషి చేస్తారు. ప్రస్తుతం ఎంత ఖాళీ స్థలం ఉంది, ఎంత ఉంది ఇప్పుడు, ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు అని చెప్పింది కదా ఎంఆర్ఓ. నువ్వు దేవా అప్పుడు ఎంఆర్ఓ చెప్పింది 2 ఎకరాలు మిగిలింది అన్నది. ఆ 2 ఎకరాలలో కూడా ఇంకేదైనా ఎక్సెస్ ల్యాండ్ ఉంటే దాన్ని కూడా తీసుకొని అక్కడ ఉన్న కట్టుకున్నట్టు వాళ్ళు ఏదైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకు ఆల్టర్నేట్ 2 బెడ్రూమ్ కూడా ఇప్పిస్తాం. థ్యాంక్ యూ.